నెల్లూరు నగరం రామలింగాపురం ఫ్లైఓవర్ కింద ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునః ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి ఆనం శుభకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మళ్ళీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునః ప్రారంభించుకోవడం ఎలా అనిపిస్తుంది? ప్రారంభించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఆనం వెంకటరెడ్డి గారి అంటే మా తాతగారి విగ్రహం ఇంతకుముందు ఎక్కడ ఉందో యథావిధిగా దాన్ని అక్కడే పెట్టాలని పెద్దలు శ్రీ దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారు, పొంగూరు నారాయణ గారు అందరి ఆదేశాల ప్రకారం మళ్ళీ అదే విధంగా ఆనం వెంకటరెడ్డి గారి బొమ్మ విజిట్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న గార్డెను, లాన్ను అన్నిటినీ ఒక గ్రీనరీగా ఉండేటట్టు చేయమని నిన్న నాన్నగారు, పొంగూరు నారాయణ గారు, విజయభాస్కర్ రెడ్డి సారు మేమంతరం కూడా కూర్చొని దీన్ని గట్టిగా చేయాలి. మన తాతగారి బొమ్మ నేనే దగ్గరుండి విగ్రహాన్ని పెట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐలాండ్ కూడా కొంచెం తగ్గించినట్లు కనిపిస్తోంది. దీని మీద మీరేమంటారు? ఎప్పుడు ఫస్ట్ బొమ్మ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ అదే ప్లేస్లో అదే ఎక్కడ పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి పైన స్ట్రక్చర్కి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా దగ్గరుండి కూడా నేనే చేస్తున్నాను. అవన్నీ కార్యక్రమాలు కూడా. ఆనం వెంకటరెడ్డి గారు నెల్లూరు జిల్లాకి చేసిన సేవల గురించి చెప్తారు. అంటే నేను చిన్నవాడిని, తాతగారు పెద్దవాళ్ళు, నేను ఇంటికి నాకు తెలుసు తాతగారు కూడా. నేను వెళ్ళి తాతగారితో కూర్చొని మాట్లాడేవాడిని. ఆయన డెవలప్ చేసిన కాన్సెప్ట్ గురించి నాకు చెప్పేవారు కనుక, అంటే తాతగారే స్వయంగా నాకు చెప్పారు కనుక నేను ఇప్పుడు ఈరోజు చెప్పగలుగుతున్నాను. టెంపుల్స్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చారు. శివాలయం ఉంది, దానికి డ్రింకింగ్ వాటర్ కావాలా, ప్లస్ శివునికి అభిషేకం చేసేది కావాలంటే అప్పట్లోనే టెంపుల్స్కి కానీ మన నెల్లూరు సిటీకి కానీ ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు ఆనం వెంకటరెడ్డి గారు తాతగారు. ఆ తర్వాత వచ్చిన కాలంలో శ్రీ ఆనం రామనాయుడు గారు ఈ జిల్లాని, ఈ సిటీని అభివృద్ధి చేశారు నాన్నగారు. ఈరోజు ఇంత అందంగా ఇంత క్లాస్గా ఉందంటే ఎక్కడైతే వచ్చేదా? నాన్నగారు చేయబట్టి. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేశారు. మళ్ళీ ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి, దేవుళ్ళకి, గుళ్ళకి, ప్రజలకి అందరికీ సేవ చేస్తున్నాం. మేము నాన్నగారు సేవ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను. అందరూ రావాలా, మీరే దగ్గరుండి తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలా. మేమంతా కూడా తాతగారి బొమ్మ పెట్టించి సండే రోజు ఆయన బొమ్మను ఆవిష్కరణ చేస్తాను. అభిమానంతో మీరు అందరూ రండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆదివారం 10 గంటలకల్లా మనందరం నెల్లూరు సిటీ ప్రజలు, ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి అందరు కూడా విగ్రహ ఆవిష్కరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోహార్ ఆనం వెంకటరెడ్డి గారు, జోహార్ ఆనం వెంకటరెడ్డి గారు, జై ఆనం వెంకటరెడ్డి గారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.